హలో అందరికీ, ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట. సో సండే రోజు వ్లాగ్ అయితే ఈ రోజు ఎవరైనా పోస్ట్ చేస్తారా అని చెప్పేసి నన్ను తిట్టుకోకండి ప్లీజ్. నువ్వైతే బాగా ఫుడ్ అయితే తినేసావు, మరి వ్యూవర్స్కి చూపించవచ్చు కదా నా మనసు అయితే అస్సలు ఊరుకోవట్లేదు. ఇంకెప్పుడు వ్లాగ్ పోస్ట్ చేస్తావని అడుగుతుంది. లేట్ అయినా పర్లేదు, మనసు చెప్పిన మాట అయితే వినాలి కదా. చిట్టి బాబు బిర్యానీ నుంచి అయితే ఆర్డర్ పెట్టినాం అనమాట. సో ఆల్రెడీ ఓపెన్ అయితే వేసినాం ఆగకుండా, ఇంకా తినలేదు. సో ఇదైతే ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. సో మనకి మంచిగా ఇట్లా సరాకులో మంచిగా ఫోల్డ్ చేసి పంపించారు అనమాట. సో ఒక ఎగ్ అండ్ ఇవైతే చికెన్ ఫ్రై పీసెస్ అండ్ దిస్ వన్ ఇదైతే చికెన్ పకోడీ, కాజు చికెన్ పకోడీ అనమాట. కరివేపాకు కూడా ఫుల్ వేసి చేసారు, చాలా మంచిగా నడుతుంది. అతిగా చదివేస్తే ఉన్నమతి పోయిందనే సామెత అయితే వినే ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో చిట్టిబాబు బిర్యానీ బాగా ఫేమస్ అయింది కదా. సో అది ఆ వర్డ్ విని మేము ఆర్డర్ పెట్టింది సత్తిబాబు బిర్యానీ, కానీ నేను ఇక్కడ చెప్పింది మాత్రం చిట్టిబాబు బిర్యానీ అని చెప్పాను. యాక్చువల్లీ కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. ఇక్కడ చూసారా అసలు ఫుడ్లో ఏంటి స్టిక్ వచ్చింది అని చెప్పేసి అనుకున్నాను. ఫుల్ కోపం వచ్చింది ఫస్ట్, కానీ తీరా చూస్తే అది దాల్చిన చెక్క చాలా పొడుగ్గా ఉంది. అది అలాగే వేశారనమాట కట్ చేయకుండా. సో ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఫుడ్ అయితే చాలా బాగుంది, ఇంట్లో ఫుడ్ తిన్నట్టే అనిపించింది అనమాట. ఇది నార్మల్గా ఈ బిర్యానీ చికెన్ కర్రీ కాకుండా కాజు చికెన్ పకోడీ అయితే చాలా బాగుంది అనమాట. నాకు ఎక్కువ కాజు చికెన్ పకోడీయే నచ్చింది. అందులో కరివేపాకు కూడా చాలా వేసారనమాట. మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే ప్యాకింగ్ కూడా ఇస్తరాకులో ఫుడ్ పెట్టేసి పైనంగా న్యూస్ పేపర్తో కట్టి దారంతో చుట్టారనమాట. అండ్ పకోడీ కూడా పేపర్ లోనే ప్యాక్ చేశారనమాట. సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంట్లో అందరం అయితే ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇవ్వండి. బాయ్.